బాబు ధర్మం చేయండి బాబు. అమ్మా తల్లిదండ్రి లేని అనాథనమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. దండాలమ్మా. అమ్మా ఏమిటా నువ్వు చేస్తున్న పని? చదువుకురాని స్కూల్ పంపిస్తే దిక్కులేని వాళ్ళ రోడ్డు మీద పడి అడుకుంటావా? అది కాదు పిన్ని, స్కూల్కి వెళ్తుంటే డాడీ వచ్చి కొట్టి డబ్బులు అడుకురమ్మన్నాడు. డాడీ అడుక్కోమన్నాడా? ఏడి కళ్ళు లేని కబోదిని మమ్మీ, రెండు నేత్రములు లేని గుడ్డివాణ్ణి డాడీ. ధర్మం చేసుకోండి. తమ పేరుతో గాని, తమ ఇష్టదైవం పేరుతో గాని, పాపాయిల పేరుతో గాని, కట్టుకున్న దాని పేరుతో గాని, ఉంచుకున్న దాని పేరుతో గాని ధర్మం చేసుకోండి. స్వర్గానికి పాస్పోర్ట్ తెచ్చుకోండి. ఎలా ఎలా అడుక్కోవాలి? ఇది ఒక రిహార్సల్ చేద్దామా? రెడీ యాక్షన్. కళ్ళు లేని కబోదిని మమ్మీ. కట్ 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 కట్. వరద బాధితుల చందా కోసం సినిమా యాక్టర్ లాగా ఇలా నవ్వుతూ అడుక్కుంటే చేతిలో చిల్లర కాదు కదా, సిగరెట్ మొక్క కూడా వేరు. చూడు, ఫేస్ దీనంగా, వాయిస్ హీనంగా, కళ్ళు నీచంగా పెట్టి అడుక్కోవాలి. ఎస్, రెడీ స్టార్ట్ యాక్షన్. నీలా నాకు రావడం లేదు డాడీ. రాకపోతే నిజంగానే నీ గుడ్లు పీకేసి నిన్ను గుడ్డిదాన్ని చేస్తా. హలో మర్దల్స్, హౌ డు యు డు? కన్న తండ్రి వేయండి పిల్లలతో ముష్టెత్తిస్తావా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము. ఆ మాట అంటానికి సిగ్గులేదు? సారీ, ఆ తప్పు అన్ని ఉన్నాయి. దొన్న పోతులా ఉన్నావు. పిల్లల చేత అడిగించే బదులు నువ్వే అడుకోవచ్చుగా. జస్ట్ ప్రెస్టేజ్ ఇష్యూ. ఛీ, ఇంకొకసారి పిల్లల జోలికొచ్చావో మర్యాదగా ఉండదు. హోల్డ్ ఆన్ ప్లీజ్. నేను చెమటోర్చి కష్టపడి కన్న పిల్లల్ని నువ్వెత్తుకుపోతున్నావేంటి? వాళ్ళు నా పెంపకంలో నా దగ్గరే ఉండాలని కోర్టులో జడ్జి గారు సుత్తి కొట్టి మరీ చెప్పారు. మర్చిపోయావా? అయినా నా పిల్లలతో నేను ముష్టెత్తించుకుంటే పిన్ని కేటగిరీలో ఉన్న నువ్వేంటి తల్లిలా ఫీల్ అయిపోతున్నావు? బావా, నీకు దండం పెడతాను, పిల్లల జీవితాలు నాశనం చేయకు. నేను నాశనం చేయటం ఏంటి? మీ అక్కే నాశనం చేసిపోయింది. తనేం చేసింది? ఏం చేసిందా? హెడ్ మాస్టర్ కదా, కట్టుకున్న వాడిని కలకాలం పోషిస్తుందని తాళిగట్టి పెట్టాను. పెద్ద పతివ్రతలాగా పెళ్లిపేట్ల మీద నిండు నూరేళ్లు కాపురం చేస్తాను అని ప్రమాణం చేసింది. చివరికి ఏం చేసింది? ఫ్రీగా తాడు దొరికింది కదా అని ఊరేసుకు చచ్చింది. నువ్వు పెట్టిన బాధలకి చావకేం చేస్తుంది? మరి అదే బాధలు పెడితే భారత స్త్రీ ఏం చేస్తుంది? భూదేవిలాగా భరిస్తుంది, సహిస్తుంది. అది చేతకాక నన్ను ఒంటరిగానే చేసిపోయింది. మరి ఈ అనాథ తండ్రిని పోషించాల్సిన బాధ్యత ఎవరిదే? నా ఓన్ బిడ్డలది. అందుకే వాళ్ళతో ఆ పని చేయిస్తున్నాను. నీకేం కావాలి? ఏముంది, మందే. తీసుకో. సారీ మర్దల్స్, చీప్ లిక్కర్ తాగితే కల్తీ సారా చావులు వస్తున్నాయంట. అందుకని బ్రాండ్ మార్చి స్కాచ్ కి షిఫ్ట్ అయిపోయా. బాటిల్ 600. తీసుకో. థ్యాంక్స్ తల్లి. నా పిల్లలతో టెంపరీగా చల్లగా ఉండు. పిచ్చి లేడీస్, చైల్డ్ సెంటిమెంట్. నేను బౌలింగ్ చేసుకుంటే మీరు క్యాచ్ చేశారండి బాబు. నీకు హెల్ప్ చేద్దామని బాబు. అంటే తమ నాయకులా బాబు? కాదు బాబు, ఖల్నాయకులం. ఖల్నాయకులా అంటే విలన్స్. చోలీకే పిచ్చే క్యా హై, నాతో పని ఏంటి బాబు? మా బాబు గారు చెప్తారు బాబు. ఎవరు బాబు? ఆ బాబు నేనే బాబు. మీరెవరు బాబు? నేను బాబా గారి బాబుని బాబు. బాబా గారు ఎవరు బాబు? నేనే బాబు. సార్, మీరు ఆంధ్రాకే టాప్ మోస్ట్ విలన్ బాబా గారు కదండి. ఎన్నాళ్ళకి నా జన్మ ధన్యమైందండి. సార్, నేను మీ ఫ్యాన్ని సార్, నన్ను దీవించండి. నీచుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లు బాబు. ధన్యుని బాబా. ఇదిగో ప్రసాదం ఇస్తాను, తీసుకో. బంగారం బిస్కెట్. మేం చెప్పిన పని చేస్తే బిస్కెట్ ఏంటి, బిస్కెట్ ప్యాకెటే ఇస్తాం. కానీ చేస్తావా అని. ఏమడోయ్, మేము డబ్బుకి గడ్డి తినే మనుషులమండి. మీరు సొమ్ము కొట్టాలే గానీ ఎంత ఎదవ పనైనా చేస్తాం. పిల్లల్ని కిడ్నాప్ చేశారా? అవునమ్మా, పిల్లలకి భోజనం ఇద్దామని స్కూల్కి వెళ్ళాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో సర్రమంటూ ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులోంచి 10 మంది గుండాలు టక్క టక్క టక్కమంటూ దిగి పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఎందుకు? వాడెవడో జున్నుగాడో జిన్నాగాడో, వాడికి నువ్వు ఆపరేషన్ చేసావుంటగా. అవును. ఇప్పుడు వాడిని చనిపోయినట్టుగా క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని నమ్మించి ప్రాణాలతో వాడిని బయటికి పంపించాలంట. నువ్వు ఆ పని చేస్తే పిల్లల్ని క్షేమంగా పంపిస్తారంట, లేకపోతే మొక్కల మొక్కల కింద నరికేస్తారంట. ఈ విషయం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అమ్మా వద్దమ్మా వద్దు. ఈ విషయం ఎవరికైనా చెప్తే పిల్లల్ని చంపేస్తామని కాల్చు కూర్చున్నారు. చూడు. అమ్మా, తల్లి లేకపోయినా నా పిల్లల్ని తల్లిలా పెంచావు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని చేసి నా బిడ్డల్ని కాపాడు తల్లి.
రండి. మేడం, మీరు పర్మిషన్ ఇస్తే జిన్నాతో మాట్లాడదామని వచ్చాను. అది ఏమైంది మేడం? ఐమ్ సారీ, హీస్ డెడ్. అవును, చిన్న చచ్చిపోయాడు. ఈ దొంగ సన్యాసి ఆ జిన్నాగడే కదా? డిస్కౌంట్ లేకుండా వాడే. వెంటనే 18 ఫోన్ చేసి డబ్బట్టుకోమని చెప్పేనా? అప్పుడే ఎక్కడ వీడిని పట్టుకోవాలి కదా. కిల్లర్ జిన్నాకి డాక్టర్ సుధారానికి ఏమిటి సంబంధం? వీడు చావకుండా చచ్చాడని సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చింది? మరి అదే ఏమన్నంటే అన్నానంటావు. ఇలాంటి ఇంటెలిజెంట్ ప్రశ్నలు నన్ను అడుగుతావేంటి? నా కెపాసిటీ నీకు తెలుసు కదా. అది కాదు, పోలీసుల్ని నమ్మించి డైరెక్ట్ గా వాడితో డీల్ చేస్తుందంటే సుధారాణి సామాన్యురాలు కాదు. దీని వెనకేదో పెద్ద కుట్ర ఉండే ఉంటుంది. అయితే రిస్క్ అవుతుందేమో కార్తీక్. ఎందుకు వచ్చిన గొడవ? కేసు వదిలే. మనకి పేరు రావాలంటే ఇలాంటి కేసులని డీల్ చేయాలి. ఎలా చేస్తావు గురు? సుధారాణిని ప్రేమించి. సుధారాణి నువ్వు ప్రేమిస్తావు, ఓకే. ఆవిడ నిన్ను ప్రేమించొద్దు. ఆవిడేంటి, మనం బీటేస్తే వాళ్ళ అమ్మమ్మ కూడా లైన్ లోకి రావాల్సిందే. వస్తా. హలో, ఈ ఫోటోలు ఏం చేయమంటావు? చూస్తూ కూర్చో. ఓకే. ఎవడేడు? అది చెప్తావని నిన్ను పిలిపించింది. ఇదెవడన్నా తెలియదే. అయితే వెంటనే వెళ్ళి తెలుసుకో. నేను నీ మరదల దగ్గరికి మారు వేషంలో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వస్తుంటే సడన్ గా వచ్చి ఫోటోలు తీశాడు. అది ఆవిడ్నే తీశాడో ఆవిడ్ని అడ్డం పెట్టుకుని నన్నే తీశాడో వెంటనే తెలుసుకుని చెప్పు. ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఓ వెరీ గుడ్. ఆడదంటే ఇలా ఉండాలి. డే డ్యూటీ నైట్ డ్యూటీయా? డే డ్యూటీ. దాసు, ఈ రోజు నైట్ షిఫ్ట్ ఖాళీ కదా? మీరు వచ్చింది డాక్టర్ కు బీట్ చేయడానికి, సిస్టర్ కి సైట్ చేయడానికి కాదు. ఒరే దుంప, బ్యాట్ కొంటే బాల్ ఫ్రీ, సోప్ కొంటే షాంపూ ఫ్రీ, డాక్టర్ ఉంటే నర్స్ ఫ్రీ. నువ్వు ఇలాగే హీట్ ఎక్కిపోతే రోగాలు ఫ్రీ. రే, నీకు క్లైమాక్స్ కి రక్త కన్నీరేరా. నైట్ 8కి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే, టాటా. హలో మేడం, డాక్టర్ సుధా, ఐ లవ్ యూ. చూసారా, అందరూ చూసారా? హలో అంటే ఆగలేదు, మేడం అంటే ఆగలేదు, మిస్ సుధా అన్న ఆగలేదు. ఐ లవ్ యూ అంటే ఆగారు. అంటే నేను వద్దంటున్నా కూడా ప్రేమిస్తున్నారన్నమాట. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. దయచేసి నన్ను ప్రేమించకండి. ఏయ్, అసలు నీ ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం కాదు మేడం, మీ ఉద్దేశం చెప్తున్నాను. నేను హీరోలా, మీరు హీరోయిన్లా, మీ స్టాఫ్ అంతా గ్రూప్ డాన్సర్స్ లా ఊహించుకుని అలా అవుట్డోర్ లోకి వెళ్ళిపోయారనుకోండి. హలో మిస్టర్ జిన్నా, ఐఎమ్ కార్తిక్. ఇక్కడికి ఎలా వచ్చావు? బైక్ మీద. ఎందుకు వచ్చావు? నిన్ను పట్టి అప్పగిస్తానని సిబిఐ వాళ్ళ దగ్గర 3 లక్షలకి కాంట్రాక్ట్ తీసుకున్నాను. నన్ను పట్టి అప్పగిస్తావా? యా. మర్యాదగా లొంగిపోయినా కూడా వచ్చేస్తావా, లేకపోతే రొటీన్ గా ఫైట్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకెళ్ళమంటావా? మీ ఇష్టం సార్. అయితే బైక్ మీద పోదాం పదా. హలో రౌడీస్, మీరు కూడా ఉన్నారా? ఇందాక నుంచి లేరేమిటా అనుకుంటున్నాను. జిన్నా, మీ వాళ్ళు ఫైట్కి రెడీ అయిపోయినట్టున్నారు. ఫైట్ చేద్దామంటావా? చేయడానికి నాకేం అభ్యంతరం లేదనుకో, కానీ దెబ్బలు తింటారేమోనని. అవును నిజమే. రే, మనం వెళ్ళల్లో ఆయన హీరో, ఆయనే గెలుస్తాడు. గెలవడు సార్. పందెమా? ఇప్పుడు నాకు నచ్చారా. చిన్న, నువ్వేం భయపడకు, నీ పందెం నేను గెలిపిస్తాను. ఓకే? అదే నాకు మండుద్ది. ఇలా అనౌన్స్మెంట్ కూడా కొడతారంటే హెడ్లైట్లు పగిలిపోతాయి. రెడీ అంటే చెప్పండి. రెడీ. వన్ మినిట్. పాన్ పరాగ్, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రెడీ? 1 2 3